మహారాష్ట్రలో అభివృద్ధి గుడ్ గవర్నెన్స్ కు ప్రజలు ఓటు వేశారు అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. కూటమి కలిసికట్టుగా ముందుకు వెళ్తామని అన్నారు. యువత మహిళలు పెద్ద ఎత్తున మహాయుతికి పట్టం కట్టారని మోడీ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఎన్డీఏపై ప్రజలు ఇచ్చిన నమ్మకాన్ని నిలుపుకుంటూ ఆకాంక్షలను నెరవేరుస్తామన్నారు. జార్ఖండ్లో ఎన్నికైన జేఎంఎం కూటమికి కూడా ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. మహారాష్ట్రలో అభివృద్ధి గుడ్ గవర్నెన్స్ కు ప్రజలు ఓటు వేశారు అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. కూటమి కలిసికట్టుగా ముందుకు వెళ్తామని అన్నారు. యువత మహిళలు పెద్ద ఎత్తున మహాయుతికి పట్టం కట్టారని మోడీ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఎన్డీఏపై ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలుపుకుంటూ ఆకాంక్షలను నెరవేరుస్తామన్నారు ఆయన. జార్ఖండ్లో ఎన్నికైన జేఎంఎం కూటమికి కూడా ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజుని అడిగి తెలుసుకుందాం. లైవ్లో అందుబాటులో ఉన్నారు. రాజు, మహారాష్ట్రలో అభివృద్ధి గుడ్ గవర్నెన్స్కు ప్రజలు ఓటేశారని ప్రధాని మోడీ ట్వీట్ చేసిన పరిస్థితి, మనం ఆ ట్వీట్ని కూడా ఎన్టీవీ స్క్రీన్పై చూస్తూ ఉన్నాం. లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి రాజు? మహారాష్ట్రలో ఏ విధంగానైతే మహాయుతి గెలుపు తర్వాత అంటే అనుకోనంత స్థాయిలో పూర్తి స్థాయిలో మెజార్టీ దక్కింది. 145 స్థానాలకు ఏకంగా 230 స్థానాల వరకు మహాయుతి గెలిచేసింది. సో దాంతో ఇప్పుడు బీజేపీ కేంద్ర కార్యాలయంలో విజయోత్సవ సంబరాలు జరుగుతున్నాయి మహారాష్ట్ర గెలుపు విషయంలో. సో ఇప్పటికే పెద్ద ఎత్తున దేశ రాజధానిలో ఉన్నటువంటి బీజేపీ కార్యాలయానికి పార్టీ కార్యకర్తలు చేరుకుంటున్నారు, అభిమానులు చేరుకుంటున్నారు. మరికొద్ది సేపట్లో స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇక్కడికి రాబోతున్నారు. సో అంతకుముందే జేపీ నడ్డా, పార్టీ జాతీయ అధ్యక్షుడు, హోంశాఖ మంత్రి అమిత్ షాలు వీళ్ళు కూడా కొద్దిసేపట్లో చేరుకుంటారు. సో ఓవరాల్గా కూడా ఇప్పటి వరకు ఏ విధంగానైతే మహారాష్ట్రలో ప్రత్యేకంగా అంటే అటు శివసేనకు సంబంధించినటువంటి ఏక్నాథ్ షిందే పార్టీ, మరోవైపు అజిత్ పవార్కు సంబంధించినటువంటి ఎన్సీపీలు, ఈ మూడు పార్టీలు కలిసి మహాయుతి పేరుతో ప్రజల్లోకి వెళ్లారు. మహా వికాస్ అగాడి ఎన్నో ప్రయత్నాలు చేసింది, ఖచ్చితంగా అధికారంలోకి వస్తామంటూ పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళింది. కానీ వాళ్ళను అక్కడ ఉన్నటువంటి ఓటర్లు ఎవరు కూడా నమ్మినటువంటి పరిస్థితి కనిపించలేదు. ఫైనల్గా మహాయుతికే పట్టం కట్టారు. సో ఏదైతే సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగినటువంటి ఎన్నికలు హర్యానా, జమ్మూ కాశ్మీర్, అందులో హర్యానాలో మరోసారి బీజేపీ స్వీప్ చేయగా ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో అటు జార్ఖండ్, మహారాష్ట్ర ఎన్నికల్లో మహారాష్ట్రలో మళ్ళీ మహాయుతి స్వీప్ చేసింది. సో మొత్తానికి ఈ వేడుకలను ప్రధానమంత్రి స్వయంగా వచ్చి ఇక్కడికి మాట్లాడడం, ప్రజలను ఉద్దేశించి ప్రత్యేకంగా మహారాష్ట్ర ఓటర్లను ఉద్దేశించి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అభిమానులందరినీ ఉద్దేశించి కూడా ఆయన మాట్లాడబోతున్నారు. అందుకోసం భారీగా స్క్రీన్లు ఏర్పాటు చేయడమే కాకుండా ఇప్పుడు బీజేపీ కేంద్ర కార్యాలయం వద్ద భారీ భద్రతను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్గా ఇప్పుడు బీజేపీ మాత్రం సంబరాల్లో మునిగిందని చెప్పుకోవచ్చు. రఫీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజు.